ఇప్పుడు ఈ సొరకాయ సాగు అయిపోతుంది అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఏం సాగు చేస్తుంటారు? ఒకసారి సొర పెట్టిన తర్వాత దాదాపు 3 నుంచి 5 సంవత్సరాల వరకు మళ్ళీ సొర రాదు. ఆ ప్లేస్ చేంజ్ చేయవలస్తేనే సొర వస్తుంది. అదే మీరు కాకర బీర అనుకోండి, ఎమ్మటెమ్మటే పెట్టుకున్న వస్తుంది. ఈ సొర మాత్రం మినిమం 3 సంవత్సరాలు ఆగాలి. అంటే ఇక్కడ పెట్టుకుంటే రాదు, అది ఇంకా రాదు. ఇంకా అట్లా ప్లేస్ మారుస్తూ ఉండాలి. ప్లేస్ మారుస్తేనే సొర వస్తుంది. అదే మీరు కాకర బీర అయితే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ధర విషయం చూసుకుంటే చాలా చోట్ల ఏంటంటే ఏ పంట పండించినా ఏం లాభం, ధరలు అయితే రావట్లేదు అనేది ఒకటి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇవి ఎక్కడి మార్కెట్కి తీసుకెళ్తారు? మీకు ఏ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి? ధర ఎట్లా వస్తుంది? మాకు హైదరాబాద్ దగ్గరలో ఉన్నాం, దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. ఎల్బీ నగర్కి పంపిస్తాం, తర్వాత మాదానపేటకు కూడా పంపిస్తాం. ఎక్కడ ధర మనకు ఎక్కువ ఉంటే అక్కడికి పంపిస్తూ ఉంటాం అన్నమాట. మనం ఇక్కడే తెంపి కవర్లలో ప్యాక్ చేసి ఆటోకి ఇచ్చి పంపిస్తాము. మేమేం మార్కెట్కి వెళ్ళాము, మనం ఫోన్ చేసి రేటు కనుక్కుంటాము. వాళ్ళ అమౌంట్ అనేది ఫోన్లో చేయడం, కానీ 1 మంత్కి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటాం. అంటే ధర సాటిస్ఫైగా ఉందా మీకు? అంటే ధర ఏంది మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూల్స్ హాస్టల్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. పిల్లలు హైదరాబాద్లో ఎవరు లేరు కాబట్టి కొద్దిగా రేట్ తక్కువ ఉంది కూరగాయలకు. ఒకసారి స్కూల్స్ హాస్టల్స్ అన్నీ ఓపెన్ అయితే అప్పుడు కొద్దిగా కూరగాయలు రేటు పెరుగుతుంది. వర్షాలు కూడా పడతాయి కాబట్టి పాత కూరగాయలు అన్నీ వర్షాలకు పోతాయి. ఈ కొత్త కూరగాయలు అన్నీ రేట్ ఎక్కువ వస్తుంది అనమాట. అట్లా ప్రస్తుతానికి ఇప్పుడు 10 రూపాయల నుంచి 15 రూపాయలు సొరకాయ పోతుంది. మనకు 20 రూపాయలు పోతే మంచి గిట్టుబాటు రేట్ వచ్చినట్టు. అంటే ఇప్పుడు కాయలాగానా, ఇది కేజీ లాగానా? ఇది సొరను కాయల్లాగానే అమ్ముతాము. ఈ కాయలు కోసి 15 కాయలు ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, దాంట్లో ప్యాక్ చేసి ఇస్తాము. కాయల్లాగానే అమ్మేస్తారు. అంటే కాకెర బీరతో పోలిస్తే ఈ సొరకు ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా? పురుగుల విషయం కావచ్చు, మిగతా ఇది కొద్దిగా రఫ్గానే ఉంటుంది. కాకర బీరతో పోలిస్తే అంత సెన్సిటివ్ ఏం కాదు. సొర కొద్దిగా రఫ్గానే ఉంటుంది. అన్ని తెగులు ఏం రావు, తక్కువనే దీనికి తెగులు. ఇప్పుడు విత్తనం ఎట్లా చూస్ చేసుకుంటారు? ఇప్పుడు మీ కాయలు కూడా తేటగా ఉన్నాయి, పొడుగు మంచిగా అనిపిస్తున్నాయి. అంటే విత్తనం ఎట్లా? మన ప్రైవేట్ సీడ్ ఇది, వరుణ్ అనే వెరైటీ. ఇది కొద్దిగా సరిత అని కూడా విఎన్ఆర్ వాళ్ళ సరిత కూడా పెట్టినాము. ఇది వరుణ్. ఇది అంటే ఇప్పుడు ఈ పొలంలో 2 రకాల విత్తనాలు, 2 రకాల సీడ్స్ ఉన్నాయి. అంటే అది కాయ పొడవా? కాయ గ్రీన్ రావడము, సైజ్ రావడము కొన్ని డిఫరెన్స్ ఉంటాయి అనమాట. ఇది 1 ఫీట్ ఉండాలి, 1.5 ఫీట్. అంతకంటే ఎక్కువ పోతే మార్కెట్లో ధర రాదు. గ్రీన్ కూడా ఉండాలి. వైట్ వస్తే మార్కెట్లో రేట్ ఉండదు. బాగా ఇట్లా గ్రీన్గా ఉంటే మార్కెట్లో రేట్ ఉంటుంది. అందుకే డిఫరెంట్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు అక్కడక్కడ బెడ్ ఉంది కాబట్టి బెడ్ దగ్గర కలిపేం రాదు. ఈ మధ్యన కలుపు వస్తుంటది కదా, మధ్యన కలిపి వస్తే మా దగ్గర పవర్ వీడర్ ఉంది మేడం. పవర్ వీడర్తో దీన్ని మొత్తం పవర్ వీడర్ చేసేస్తాము. అదంతా గడ్డిని చంపేస్తుంది అనమాట.